ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో కూడా చాలా చక్కగా అద్భుతమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే నీవు ఏ దుఃఖము చేత ఉంటున్నావో, ఏ బలహీనత చేత, ఎటువంటి పోరాటాల మధ్య నువ్వు జీవిస్తూ ఉంటున్నావో, ఈ పోరాటాలన్నిటిలో నువ్వు దుఃఖపడుతున్నటువంటి సందర్భాలు ఏవేవైతే ఉంటున్నాయో అవన్నిటిని కూడా దేవుడు చూసి ఉంటున్నాడు. నువ్వు ప్రార్థిస్తూ ఉంటున్నావు, నీ దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఆయన పాదముల దగ్గర చేరి, ఆయన పాదముల దగ్గర నువ్వు గోజాడుతుంటున్నావు, ప్రార్థిస్తుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నువ్వు ఈ ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో నిన్ను ఎవ్వరూ చూడకపోయినా కూడా చూచుచున్నటువంటి దేవుడు నిన్ను చూచి ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్. ఇక నువ్వు బాధపడకు, ఆయనే నీకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాను అని చెప్తా ఉంటున్నాడు. ఈ లోకంలో నీవు జీవిస్తున్నటువంటి, మనమందరం కూడా ఈ జీవిస్తున్నటువంటి జీవిత యాత్రలో ఎన్నో రకమైనటువంటి పోరాటాలు, లేకపోతే సమస్యలు, నిందలు, అవమానాలు, ఇవన్నిటినీ కూడా మనం ఫేస్ చేస్తూ మనం ముందుకు కొనసాగించబడతా ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటిలో కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే ప్రతి సందర్భంలో కూడా మనల్ని తప్పిస్తూ ఉంటున్నాడు, మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు, మనల్ని కనికరిస్తూ ఉంటున్నాడు. మనకి ఆయన నిత్యమైనటువంటి వెలుగుగా ఉండి మన యొక్క ప్రతి దుఃఖ దినమును కూడా ఆయన సమాప్తము చేస్తాను అని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు చేస్తున్నటువంటి ఏ ప్రార్థన, నీవు కారుస్తున్నటువంటి ఏ కన్నీరు కూడా అది పక్కకి వెళ్ళిపోకుండా ఏమైపోతా ఉంది అంటే దేవుడు నీ ప్రతి కన్నీటిని కూడా చూస్తూ దానికి తగినటువంటి బహుమానాన్ని, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆయన నీకు ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ ధైర్యం కలిగినటువంటి మాటలను విశ్వాసంతో నీవు నీ యొక్క హృదయంలోనికి పలుకుతూ, నీ హృదయంలో ధ్యానించుకుంటూ, వాటన్నిటిని కూడా నువ్వేం చేయాలి అంటే నీ హృదయంలో నెమ్మది వేసుకుంటూ ఈ వాగ్దాన ప్రతి ఫలాన్ని నువ్వు పొందులాగున దేవుని పాదాల చెంత చేరి విశ్వాసంతో నీవు అడుగు. తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంను బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రభా. నీ బిడ్డలకు సంతోషం, సమాధానం, నెమ్మదిని దయచేసి నాయన ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కళ్ళను కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you all. Have a nice day.